అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇస్తాము గృహలక్ష్మి ద్వారా అన్నారు. సో ఈ రోజు నుంచి కరెంట్ బిల్లులు ఈ మంత్ నుంచి ఎవరు కట్టొద్దు. కడితే అది సోనియా గాంధీకి కరెంట్ బిల్లులు పంపియని కేటీఆర్ అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి నేను అందుకనే హ్మ్. మతి స్థిమితం లేదంటున్నాను. హ్మ్. నిన్న మన ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అక్కడి నుంచి కూడా చెప్పాడు, బయట దేశం నుంచి కూడా అవును. మేము 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తాం. హ్మ్. మేము కట్టొద్దని మేమే చెప్తుంటే హ్మ్. నువ్వు కట్టొద్దని చెప్పావు కాబట్టి మేము ఇచ్చాము అన్నట్టుగా ఉండాలని అతి తెలివి ఉపయోగిస్తున్నాం. ఓకే. మేమే కదా 200 యూనిట్లకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని లెక్కలన్నీ వేసి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో బడ్జెట్ తయారు చేస్తున్నాం. హ్మ్. అది 100 రోజుల్లో మేమే అనౌన్స్ చేస్తాం. హ్మ్. కట్టుబడి ఉన్నారా దానికి గృహలక్ష్మికి? ముఖ్యమంత్రి గారు గృహలక్ష్మి కట్టుబడి ఉన్నారు. ఇంకా 4 గ్యారంటీలు ఉన్నాయి. హ్మ్. 2 గ్యారంటీలు 6 అయిపోయింది. ఈ 200ది గృహలక్ష్మిది, హ్మ్. 20 ఇళ్ళు కట్టించేది, విద్యార్థులకి 5 లక్షలు ఇచ్చేది. తర్వాత 4 అయిపోయినాయి కదా. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నా అంటే పులి బయటకు వస్తుందంట. మరి ఏం చేస్తారు పులిని? ఈ పిచ్చి పిచ్చి మాటల మాట ఆ! మనుషులు, ఆ! మాకు మనుషులు వస్తేనే భయం. ఆ! పులిని ఏం చేస్తారు? ఆ! ఏ ఊరి మీద పులి వస్తే మొత్తం ఊరంతా కలిసి కాల్చి చంపి హ్మ్. పారేస్తారు, అంతే కదా. బోన్లేస్తారా? బోన్లో ఎత్తారు, బోన్లో వేయరు. హ్మ్. అది ఊరు మీద పడితే హ్మ్. మామూలు జనమే చంపేస్తారు. ఆ! ఇది కూడా పులి బయటకు వస్తుందని నీకు నువ్వే పులి అనుకొని హ్మ్. ఏమైంది పులికి మొన్న ఎలక్షన్ లో? హ్మ్. ఏం చేశారు? చంపి అక్కడ పడేస్తే ఇంకా హ్మ్. పులి వస్తుంది అంటే పిచ్చెక్కిందా? హ్మ్. కేసీఆర్ వస్తుండో హ్మ్. మా పార్టీ అధ్యక్షుడు రాకపోతే ఏమైంది? లేడా మొన్న ఎలక్షన్ అప్పుడు? అవును. మీరు లేరా? హ్మ్. హరీష్ రావు లేడా? హ్మ్. ఈ మాటలు లేవా? హ్మ్. ఎందుకు కరెంటు బిల్లు కట్టొద్దని చెప్తే నీ మీద కేసులు పెట్టియాలి. ఇప్పుడు హ్మ్. కేటీఆర్ మీద కేసు పెట్టి జైలుకు పంపించాలా? ఎవరైనా అధికారులు ప్రజల్ని రెచ్చగొట్టి హ్మ్. అనవసరంగా హ్మ్. బిల్లులు కట్టొద్దు నువ్వు బాధ్యుడువా? మరి వాళ్ళు కట్టకపోతే వాళ్ళ మీద కేసులు పెడితే నువ్వు ఆ బాధ్యుడు, నువ్వేం చేస్తావు? నీకేముంది? హ్మ్. తాడు లేదు, బొంగరం లేదు, నీ దగ్గర ఏముంది? ప్రభుత్వం ఇప్పుడు పోలీసులతో వాళ్ళు డబ్బులు కట్టడం లేదని ఎదురు తిరిగారు అనుకో, హ్మ్. అప్పుడు కేసులు పెడితే ఎవరు? నువ్వు హ్మ్. జైలుకు పోవు. హ్మ్. జైలు పోయేది పేద ప్రజలు. మేము కదా ఇస్తారన్నది. మేము ఎప్పటి నుంచి హ్మ్. అనౌన్స్ చేస్తాం అప్పటి నుంచి మొదలైద్ది, కంటిన్యూ అయింది. ఓకే. అంతేగాని నువ్వు బిల్లులు కట్టొద్దని అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తావా? అంటే ఒత్తిడి లేకపోతే నువ్వు అధికారులు కట్టమని ఒత్తిడి చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అవన్నీ చూపిస్తాడంట లైవ్‌లో. ఏంటి ఆయన చూపించేదమ్మా? హ్మ్. నేనే చూపిస్తున్నాను ఇప్పుడు. హ్మ్. హ్మ్. రేవంత్ రెడ్డి 200 యూనిట్స్ వరకు కరెంటు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాం. ఓకే. మేము 6 గ్యారంటీల్లో 2 మొదలు పెట్టాము. ఇంకా 2 నెలలు ఉన్నాయి. నెలకి 2 చొప్పున 6 అయిపోతాయి. ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. హ్మ్. నువ్వేం చెప్తున్నావు? హ్మ్. నువ్వేం చెప్తున్నావు? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి హ్మ్. ఇవ్వనటువంటి వాడిని నిన్ను రాళ్ళేసి కొట్టి చంపాల. ఓకే. నిరుద్యోగులకు వృత్తి ఇవ్వకుండా మాట చెప్పి 5 సంవత్సరాలు తప్పుకున్నటువంటి నిన్ను రాళ్లతో కొట్టి చంపాల. ఓకే. అదే రకంగా ఒకేసారి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోతే నిన్ను రాళ్లతో కొట్టి చంపాల. హ్మ్. అదే రకంగా 2 లక్షల ఉద్యోగాలు చేయకుండా అమలు చేయకుండా పోయినందుకు నిన్ను రాళ్లతో కొట్టాల. ఓకే. ఎస్టీలకు 12% ఇస్తానని ఇది చేస్తానని చేయనందుకు నిన్ను రాళ్లతో కొట్టాల. హ్మ్. ముస్లింకి 12% రిజర్వేషన్ తెస్తానని చేయనందుకు నిన్ను రాళ్లతో కొట్టాలి. నువ్వు నీ మీద కేసు పెట్టాలా? ఓకే. ఎందుకంటే నువ్వు హ్మ్. హ్మ్. బిల్లు కట్టొద్దంటే ఎందుకు బిల్లు కట్టొద్దు? హ్మ్. కాల్చుకున్నంత వరకు పెడతారు. హ్మ్. మేము ఫ్రీగా ఇస్తామన్నప్పటి నుంచి బిల్లు కట్టొద్దు. అవును. 100 రోజుల లోపల కదా మేము ఇస్తానని చెప్పింది. హ్మ్. 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్తే బిల్లు కట్టొద్దంటే ఏమనుకుంటున్నాను? ఇప్పుడు ఈ 6,00,000 కోట్లు ఏమో అప్పులు చేసిపోయారు వీళ్ళు గత ప్రభుత్వం. 7 లక్షలు 7,00,000 కోట్లు అంటున్నారు. కేటీఆర్ ఏమో 3,00,000 కోట్లు అంటున్నాడు ఇంకా. 7 లక్షలు 3,00,000 కోట్లే అంటున్నాం. మరి ఇవన్నీ ఎట్లా సర్దుతారు అంటున్నా నేను. 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆ! మరి ఇయన్నీ ఆర్థిక ఆరు ఆ! ఆర్థిక అరాచకాన్ని సృష్టించి హ్మ్. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా హ్మ్. ఒక రాజు తన నోటికొచ్చినట్టు మాట్లాడి ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా చేస్తారో హ్మ్. ఆ రకంగా చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టి చంపాల. హ్మ్. ఏమనుకుంటున్నాను? హ్మ్. పిచ్చెక్కిందా? హ్మ్. ఎందుకు బిల్లు కట్టద్దు? ఇప్పుడు ఇన్ని ఎట్లా అకామిడేట్ చేస్తారని 6 గ్యారంటీలు అన్నారు. 5 డిక్లరేషన్లు అన్నారు. 2 లక్షల అన్న ఉద్యోగాలు అన్నారు. నీకు అప్పులున్నాయి. తెలంగాణలో చాలా అప్పులున్నాయి. చెప్పనన్నా, ఆ!
ఈ గ్యారంటీలు ఉమ్, మా మేనిఫెస్టోలో మేము ఏమేమి చెప్పామో ప్రజలకి ఉమ్, దానికి ఎక్కువ చెప్పాడు. ఇప్పుడు మాట్లాడేవాడు అవును. ఏం చెప్పాడు? ఉమ్, మేము 500 గ్యాస్ కరెంట్ గ్యాస్ బండి ఎత్తారంటే 400కి ఇస్తున్నారండి. అవును. మేము పెన్షన్ 4000 ఇస్తారంటే 5000 ఇస్తున్నాం. ఉమ్, మేము 15,000 రైతులకి ఇస్తానంటే 16,000 ఇస్తున్నాడు. ఉమ్, పిచ్చెక్కిందా మళ్ళీ? ఉమ్, నువ్వెక్కడి నుంచి తెచ్చిస్తావు? ఉమ్, నువ్వు 420 అంటున్నావు కదా, కాంగ్రెస్ ని అమలు చేయడానికి వీలు లేని హామీలని అంటానికి ఉమ్, నీకు పిచ్చెక్కితే తప్ప లేదు. ఉమ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఊహలకు అందని హామీలు ఇచ్చారంట మీరు అంటే తెలంగాణ ప్రజలకి. మేము ఇచ్చాము, ఓకే. ఉమ్, మా మేనిఫెస్టోని వాళ్ళ మేనిఫెస్టోని చూడండి. ఉమ్, మా మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఉమ్, మరి ఎట్లా చేస్తారు? ఉమ్, మీరు ఊహలు కందినియా? ఉమ్, మర్చిపోయారా మీరు మాట్లాడినటువంటిది? ఉమ్, మర్చిపోయారా మీ మేనిఫెస్టోని? మర్చిపోయారా మీ పరిపాలనని? మీ పరిపాలనలో ప్రజల్ని పోలీసులతో రాజ్యం చేశారు. మేము ఇప్పుడు ప్రజాప్రభుత్వం తెచ్చాం. ఉమ్, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళకి ఏమేమి కావాలో ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ చేస్తే అక్కడికి వచ్చి కోర్టు అప్లికేషన్లు ఇచ్చారు. బుద్ధి ఉందా? ఉమ్, మీరు ప్రభుత్వమేనా? ఉమ్, మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఇప్పుడేదో కరెంటు నుంచి చేయొద్దు, మళ్ళీ ఏదో అమలుగానే హామీలు ఇచ్చారంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మల్లురవి గారు కాళేశ్వరంపై 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీరు కూడా మాట్లాడారు. కవిత లిక్కర్ కేసు, అవినీతి జరిగిందన్నారు, తెలంగాణను దోచుకొని తిన్నారన్నారు. వీటి మీద చర్యలు ఉంటాయి ఇప్పుడు? వీటి మీద ఏ చర్య తీసుకోవాలన్నా ఉమ్, బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రికి జైల్లో రూమ్ రిజర్వ్ చేసాం, ఆయన జైలు పంపిస్తాం. ఉమ్, ఆయన మోకాళ్ళ మీద పడినా పొర్లు దండాలు పెట్టినా ఆయన జైలే అని చెప్పినట్టుగా ఉమ్, కాంగ్రెస్ పార్టీ చెప్పదు. ఉమ్, దాని మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నాం కదా. ఉమ్, ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో దాని మీద ఎంక్వైరీ కాళేశ్వరం మీద అని చెప్పాం. మా మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు రోజు రివ్యూ చేస్తున్నారు. ఉమ్, ఇవాళ ఫోటోలు వచ్చినాయి, చూసారా? అవును, అవును. అరే ఏం మనుషులయ్యా! ఉమ్, అదేన్ని 20 టన్నుల ఇది ఉమ్, బ్లాక్ పెడితే అది 100 అడుగులు కొట్టుకొని పోయిందట. మొత్తం అరే పనికి రాకుండా పోయింది అది. ఆ అసలు ఎక్కడ బ్లాక్ 100 అడుగులు కొట్టుకొని పోయిందంటే 20 టన్నులది. అసలు మీరు ఎటువంటి ప్లేస్ లో పెట్టారు ఉమ్, అంటే అక్కడ ఇసుక, ఉమ్, ఆ ఇసుక కింద నీళ్ళు వచ్చి ఇది వెళ్ళిపోతుంది. ఉమ్, అది కాకుండా ఇసుక సరైన పునాది వేయకపోబట్టి బ్రిడ్జి కూలిపోతుంది. చూసారా ఎట్లా పగుళ్ళు పడిపోయినాయో? ఉమ్. నీళ్ళని పక్కకు వదిలిపెట్టారు, లేకపోతే ఈ పాటికి కింద ఉన్న ఊళ్ళన్నీ కొట్టుకొని పోయాయి కదా. సో దీంట్లో బాధ్యులైన వారిని అందరూ వదిలిపెట్టరంటారు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఉమ్, వదిలిపెట్టకుండా చెయ్యాలంటే ఉమ్, మనం ఒక శాస్త్రీయ పద్ధతిలో ఉమ్, దాన్ని అంతా ప్రజల ముందు పెట్టి, ఇదిగో ఈ రకమైన తప్పు చేశాడు, ఈయన జైలుకు పంపుతున్నాం. ఆ రకంగా చేశాడు కేసీఆర్ గారు, ఆయన్ని జైలుకు పంపుతున్నాం. ఈ కేటీఆర్ గారి పాత్ర ఉంది కాబట్టి ఈయన పంపుతున్నాం. ఇంకో ఆయన పాత్ర ఉంటే ఆయన పంపుతున్నాం అని చెప్పాలి ప్రజలకి. మనకు అధికారం వచ్చింది కాబట్టి ఊరికనే స్టేట్మెంట్ ఇచ్చి జైలుకు పంపలేవు కదా. అన్ని శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. అది ఆ పని జరుగుతుంది. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అదానీని చాలా విమర్శించిండు. మోడీ తీసుకుపోయి ఆస్తులన్నీ అదానీ కట్టబెడుతున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు పెట్టుబడుల కోసం అదానీతో అలాయబలై చేసుకుంటున్నాడు. ఇదే ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ ముఖ్యంగా. బీఆర్ఎస్ గాని కేటీఆర్ గాని ఉమ్, వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. ఉమ్, దావోస్ అని ఉమ్, స్విట్జర్లాండ్ ఉంటుంది. అవును. అక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అంతా వస్తారు. ఒక ఇండియా కాదు, అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు. ఉమ్, అన్ని దేశాల మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పోయి వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలా, మా దగ్గర పెడితే ఇది ఉంటుందని చెప్తుంటారు. ఉమ్, అదానీ అనేవాడు తప్పు చేసినప్పుడు ఉమ్, నిలదీసేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేశాడు. అదే రకంగా రాహుల్ గాంధీ గారు చేశారు. మేమందరం చెప్పాం. అది వేరే సమస్య. పెట్టుబడులు పెట్టే వాళ్ళ లిస్టులో ఎవరు వచ్చారో, మన రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెడతారంటే పెట్టమని చెప్పాం. ఉమ్, ఆయన తప్పు చేస్తే జైలుకు పంపించాం, అది వేరే సంగతి. కేటీఆర్ గారు నీకు మాట్లాడేటప్పుడు తెలివి ఉండాలి కదా. ఉమ్, ఏమన్నా అలాయ్ బలాయ్ చేయటం అనేది ఇప్పుడు ఎన్ని వేల కోట్లు? 40,232 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 40,230 కోట్లు ఆయన ఇచ్చాడా మరి అదాని? ఉమ్, రకరకాల ఇండస్ట్రీలతో మాట్లాడారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు, రాష్ట్రానికి ఉపయోగపడింది. ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఉమ్, ఏం ఉపయోగం అంటే ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఇమీడియట్ గా జనరేట్ అవుతుంది. ఉమ్, ఎంప్లాయ్మెంట్ తో పాటు వాళ్ళ ప్రొడక్షన్ చేసే మన రాష్ట్రంలో చీపు దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ ఉండదు.
ఓకే. ఎక్కడైతే ప్రోడక్ట్స్ అయితే వేరే దేశాలకు పోయితే అక్కడ రేటు ఉంటుంది, అక్కడ రేటు ఇక్కడ వస్తువు ధర ప్లస్ ట్రాన్స్పోర్ట్ 2 కలిపితే ఎక్కువ. మనది ఇక్కడే కాబట్టి తక్కువగా మన రాష్ట్రంలో ఉపయోగపడుతుంది. ఓకే. వీటి కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేశాడు. ఉమ్, అంతేగాని ఆయనతో మేము అగ్రిమెంట్ చేసాం, ఏమన్నా నీ కేసుల మీద మేము మాట్లాడడం, మీ కేసుల మీద ఫైట్ చేయమని. కేసే దీనికి ఇదే. ఇవాళ ఈయన కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయనకే రిప్రజెంట్ చేసాము. ఆయన 1,00,000 కోట్లు తిన్నాడని 7 లక్షలు అప్పు చేశాడని చెప్పినా గానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయనకే అన్ని సమస్యలు రిప్రజెంట్ చేశాం మేము. ఆయనే బడ్జెట్. ఇప్పుడు కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడుతున్నా మీరు అడిగితే తప్ప ఆ పులి అని అన్నందుకు మాట్లాడతాం, లేకపోతే అది పులి ఆల్రెడీ ఫామ్ హౌస్ కి పోయిందని చెప్పారు. ఆ పులి ఇక్కడికి వస్తే ప్రజలు ఎమ్మడబడి కొట్టి చంపుతారు. పులిని ఊళ్ళల్లో మామూలుగా రానిస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ ని ఎట్లా ఉంచుతారా తెలంగాణలో, లేకుండా చేస్తారా మీరు? అన్న ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, ఉమ్, మేము ఉంచకపోవటం అనేది ఉండదు. ఉమ్, డెఫినెట్ గా రేపు జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి బయటికి పోయే పరిస్థితి ఉంది. అది చెప్పడమే రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఆ రకంగా చెప్పారు.